మనం పాదం కింద వేసుకోవడానికి అమ్మాయి 2 పీసులు. మనం బక్రం ఉంటే బక్రం యూజ్ చేసుకోవచ్చు, బక్రం లేదు అంటే ఇలాంటి పీసులు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి ఇట్లా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే ఇవి 2 పీసులు ఇట్లా తయారు చేసుకోవచ్చు కుట్టుకొని. అర్థమైందా? ఇంకోటి ఎట్లా అంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇలా ఇలా వేసి ఒక కుట్టు ఇట్లా మనకు కావాల్సిన పొడవు వస్తే సరిపోతుంది. సరేనా? ఈ 2 పీసులు ఇట్లా తయారు చేసుకున్నామా? ఇది మనం పాదం కిందికి అన్నట్టు. అవి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు 2 వైపులా కుట్టొద్దమ్మా, ఒక్క వైపే కుట్టుకోవాలి. ఇటైనా కుట్టుకోండి, ఇటైనా కుట్టుకోండి, ఎటువైపు అయినా కుట్టుకోండి, ఒక్క వైపే కుట్టుకోండి. ఒక ½ ఇంచ్ అంటే పెట్టండి. దీనిపైన ఇంకొక కుట్టు దీని దగ్గరలోకి వేయాలి. ఇక్కడ ఒకటి వేయాలి, ఇక్కడ ఒకటి వేయాలి. అర్థమైందా? ఇక్కడ ఒకటి ఎడ్జ్కి రావాలి, మళ్ళీ ఇంకొకటి దీని పక్కన రావాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో వేసినా ఉక్కినప్పుడు పోగులు పోకుండా ఇట్లా కుట్టినామా వెంటనే దీన్ని రిటర్న్ తీసుకొని ఇలా కుట్టుకోవచ్చు. దీని పక్కనే సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు. అర్థమైందా? ఇలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది కదా పాదం. ఫస్ట్ అది కుట్టుకున్నాక తర్వాత పాదం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పీసులు ఉన్నాయి. మీకు కుట్ట రాకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా పెట్టుకున్నామా, ఇలా కలిపి ఒక ½ ఇంచ్ అంతా ఫస్ట్ కుట్టుకోండి. ½ ఇంచ్ అంతా ఫస్ట్ క్లాత్ ఆగిద్ది అన్నట్టు. మనకి ఇక ఎటు కదలకుండా ఆగిద్ది, దీనికే ఆగిద్ది. అర్థమైందా? ఇట్లా కుట్టుకోండి. ఒకటేసారి మలుసుకుంటే ఏమైందంటే ముడత వచ్చే అవకాశం ఉంటుందని ఫస్ట్ కూడా చెప్పినాను మీకు నేను. అవునా కాదా? ఇప్పుడు తీసేయండి. ఇంకో పాదాన్ని కూడా అలాగే చేసుకోండి. 2 పాదాలు సేమ్ ఒక్కసారి చేసుకోవాలమ్మా. ఒకటి గుట్టినాక ఇంకోటి కుడతా అనుకోకండి. మీరు వేరే క్లాత్ కూడా చేసుకోవచ్చు. ఇలా పాదం కింద కనబడకుండా కలరు వేరే వేయకండి, కనిపిస్తున్నాం వేరే వేయకండి. కనిపించకపోతే ఏ క్లాత్ పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఇట్లా అయింది కదా. ఇప్పుడు దీన్ని ఇంకొక 1 ఇంచ్ ఇట్లా మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు నీట్గా బక్రం ఉన్న ఇంతే. బక్రం ఉన్నప్పుడు ఏం చేయాలంటే క్లాత్ దీని మీద పెట్టి కుడతామా, కుట్టిన తర్వాతకి అది 1 ఇంచే ఉంటుంది, దీని లోపట్నే ఉండాలి. బక్రం మీద కుట్టబడద్దని చెప్పినా కదా, అట్లా ఎర్జికి కుట్టాలి ఫస్ట్. సేమ్ అక్కడి నుంచి ఇక్కడ వరకు సేమ్ కుట్టాలమ్మా. 1 ఇంచ్ అయితే 1 ఇంచే, 2 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్. ఇదేమైనా మీకు ఎక్కువ అనిపిస్తే ఇలా కట్ చేసుకోండి. అర్థమైనా? లేదంటే లోపల మలుసుకున్నా ఏం కాదు. అది ఎంత వైపు అయితే మలుసుకున్నామో ఇది కూడా అంతే మలుసుకోండి. ఒకేసారి కుట్టుకు రావాలి, తొందరగా అయిపోయింది. ఇలా ఇది ఫస్ట్ దగ్గర కుట్టు పెట్టుకోండి. మిగతా ఈ 4 కుట్లు దూరం కుట్టు పెట్టుకోండి. ఇట్లనే ఎమ్మటే రిటర్న్ వేసుకొని సేమ్ పోవాలి. ఇక మొత్తం జిగ్జాగ్ కూడా చూపిస్తా. జిగ్జాగ్ అంటే చూపిస్తా 4 అయితే వేసుకోవాలమ్మా, ఖచ్చితంగా 4 వేసుకోవాలి. దూరం కుట్టు పెట్టుకోండి. అర్థమైందా? ఇది కూడా కుట్టుకుని నువ్వు జిగ్జాగ్ అడిగిన చూసినావా, ఏ విధంగా కుడతారో చూపిస్తా. అది కూడా చూపిస్తా. కుట్టేసుకోవాలి. ఈ చివరికి కుట్టేసుకున్న తర్వాతకి జస్ట్ ఏంటంటే మనం ముగ్గెత్తాం చూసిరా, వంక ముగ్గు. తిప్పొస్తే తిప్పండి, తిప్పరాకపోతే మీరు ఆపి తిప్పుకోండి. అలా తిప్పొస్తేనో తిప్పండి. ఇట్లా లేదు వద్దనుకుంటే ఇలా గోలు ఇట్లా పోస్తారు అన్నట్టు. మీరు సాక్ పీస్తో గీసుకొని కుట్టుకోండి. అర్థమైందా? ఈ డ్రాయింగ్ అనేది సాక్ పీస్తో కుట్టుకోండి. మీరు వేసుకొని 2 కుట్లు ఉండాలి. ఇక్కడ కుట్టు ఉండాలి, ఈడో కుట్టు ఉండాలి, మధ్యలో ఇది కనబడాలి. ఈ లైన్కి ఇది దాకాలి, ఈ లైన్కి ఇది దాకేయాలి. ఈ లైన్ దీన్ని దాకిచ్చింది చూడండి. ఈ లైన్కి వచ్చి తాకిందా, మళ్ళీ ఈ లైన్కి వచ్చిందా, మళ్ళీ ఈ లైన్కి వచ్చిందా, ఇది కూడా అంతే. ఇది ఈ లైన్కు ఈ లైన్కి ఇట్లా అవసరం లేదు. ఇక సరిపోతుంది. అర్థమైంది? ఇప్పుడు ఇదిగా ఇప్పుడు కూర్చోబెట్టుకునే విధానం. ఇక్కడ టాకా తీసుకున్నావా, టాకా తీసుకున్నాక నడుము సెంటర్ భాగం ఇది సమానంగా ఉండేటట్టు చూసుకోవాలమ్మా. వేస్తాసు ఉంటే పాయింట్ కూడా వేస్తాసే వస్తుంది.
ఇగో ఇక్కడ చివరికి ఒక టాకా తీసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ అంత బయటికి వదిలిపెట్టాలి, ఎందుకంటే కుట్లలో పోతుంది కదా. ఇట్లా తీసుకొని ఒక్కొక్క టాకా తీసుకోవాలి. అర్థమైందా? 1 2 3. ఇది సెంటర్ భాగం అన్నట్టు. ఫోల్డింగ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఇలా వేస్తామా, వేసిన తర్వాత ఇక్కడ ఒకసారి తీసుకున్నామా, మళ్ళీ మడుచుకొని ఇటువైపు ఒక హాఫ్ ఇంచు తీసేయాలి. తీసేసి సెంటర్ భాగం తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కుట్టు వస్తుంది కదా. అర్థమైందా? అప్పుడు సెంటర్ భాగం వస్తుంది. ఇక్కడ ఒకసారి తీసుకోవాలి. అంటే మొత్తం 3 వస్తాయి అన్నట్టు. 1 2 3 వస్తాయి. ఇప్పుడు మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇది ఉన్న సెంటర్ భాగం దీనికి ఒక పినిస్ పెట్టుకోండి. అర్థమైందా? మీకు అర్థం కాకపోతే ఇక్కడ ఒక పినిస్ పెట్టుకోండి. ఇట్లా సేఫ్టీ పిన్ అయినా పెట్టుకోండి, పినిస్ అయినా పెట్టుకోండి అమ్మ. మీకు ఒకటేసారి చేయి తిరగట్లేదు అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది ఇక్కడ అంటే 2 కుచ్చులు వస్తాయి ఇక్కడ. అర్థమైందా? 1 2 వస్తుంది. ఇక్కడ 10 ఉంది అనుకో, ఇక్కడ ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. మీకు ఫస్ట్ ఏం చెప్పినా 1 ఇంచుకో కుచ్చు 1 ఇంచుకో కుచ్చు అని చెప్పిన. చిన్నగా ఉంటాయి కాబట్టి ఇట్లా పెట్టుకుంటే చిన్నగా పెడతాం కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తే 1 ఇంచ్ వచ్చింది. లేదు కొంచెం పెద్దగా పెట్టినామంటే 1.5 వస్తుందంటే క్యాలిక్యులేటర్ చేసుకోండి. అర్థమైంది? ఒక 5-6 కుచ్చులు వస్తాయి ఇక్కడ. అర్థమైంది? ఇప్పుడు ఎంత ఉంది? 2 ఇంచులే ఉంది కాబట్టి చిన్నవి సాక్ పీసియండి అమ్మ. చూస్తే ఎక్కడ పెట్టాలి మనం? ఇటు సైడ్కి రావాలంటే ఈ మార్కింగ్ కాడ పెట్టాలి. ముందుకు రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఈ పినిసి పెట్టిన కాడ పెట్టాలి. వీడియో తీయండి మంచిగా నీట్గా. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవాలి. అర్థం చేసుకోండి. ముందు కుచ్చులు రావాలంటే ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ పెట్టాలి. తర్వాతకి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకోవాలి. మధ్యలో ఈ సెంటర్ భాగం పెట్టుకోవాలి. మళ్ళీ యథావిధిగా ఇటు ఫస్ట్ పెట్టుకోవాలి. ఏమవుతుంది? ఇట్లా వస్తాయి అన్నట్టు. క్లాత్ ఎక్కువ ఉంటేనే వస్తుంది. క్లాత్ ఎక్కువ పంజాబ్ ఖచ్చితంగా క్లాత్ ఎక్కువనే వస్తుంది. ఏ పంజాబ్ కైనా నువ్వు ఎంత లూజ్ ఉన్నా కుచ్చులు 4-5 అయినా వస్తాయి కనీసం. అవునా కాదా? అంత మొత్తం భాగాలు పెట్టలేం కదమ్మా. ఇప్పుడు ఇది చిన్నగా, ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా అంటే నేను కుచ్చులు ఎక్కడెక్కడ వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని చెప్తాను. ముందు బ్యాక్ ఫ్రంట్ రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి. ఇక్కడ 3 కుచ్చులు పెట్టినామా, ఇటువైపు 3 పెట్టాలి, మళ్ళీ ఇటువైపు 3 పెట్టాలి, మళ్ళీ ఇక్కడ వైపు 3 పెట్టాలి. ఇక్కడ 6, ఇక్కడ 3, ఇక్కడ 3. అర్థమైందా? ముందుకు వస్తాయి అన్నట్టు. ఇట్లా లేదు మాకు సెంటర్ భాగం రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ప్లేన్ గుట్టుక రావాలి. మళ్ళీ మార్కింగ్ చేసిన కాడ ఇక్కడ 6 పెట్టాలి, మళ్ళీ ఇక్కడ 6 పెట్టాలి. ఈ ఫ్రంట్ ఇది సైడ్కి వస్తాయి. అర్థమవుతుందా? మనం ఇట్లా చూసుకున్నామమ్మా. ఇట్లా చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైంది. 10 ఇంచులు మిగిలి అనుకో, 5 కుచ్చులు పెట్టాలి. 5 కుచ్చులు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఈ సెంటర్ భాగం వచ్చింది కదా, ఈడ 2 పెట్టాలి, ఇటు 2 పెట్టాలి, మధ్యలో కూడా పెట్టాలి. అట్లా తెలుసుకోవాలి. అట్లా ఎమ్మటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ నుంచి ప్లేన్ గుట్టుకురావాలి. ఫస్ట్ మీరు కుట్టినాక దానికి అతికేస్తే ఇబ్బంది అవుతుంది అమ్మ. అట్లా కుట్టకండి. నీట్గా ఉంటుంది. ఇట్లా కుడితేనే నీట్గా ఉంటుంది. ఇది తడబడకుండా ఉంటుంది. 2 సేమ్ రావాలి. ఎక్కడ మార్కింగ్ ఉంది? మనకి ఇక్కడ ఉంది అంటే 2 కుచ్చులే. మనకు 2 కుచ్చులు అంతే మిగిలింది కదా. 2 కుచ్చులు పక్కనే ఇక 2 వచ్చినాయా? ఇక్కడ ముడత రావద్దు. మళ్ళీ మనకి ఏమైనా ముడత వచ్చింది అనుకో లోపలికి జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. అర్థమైందా? ఈ ఫినిష్ కాడ ముడత రావద్దు. ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ మిగిలింది అనుకో పెట్టండి, ఏం కాదు. ఈ సేఫ్టీ పిన్ తీసేయండి. ఇప్పుడు ఇటు జరిగింది అనుకో, సపోజ్ పుట్టినప్పుడు యువతలకు జరిగింది అనుకో, ఏం కాదు. దీన్ని ఇక్కడే ఉంచి చిన్న కుచ్చి ఇక్కడ పెట్టండి. ఎటు చేసి సెంటర్ భాగం మీద ఉండాలి. అది అర్థమైందా? ఇక్కడ పెట్టినా కదా అనేసి ఇక్కడ కూడా చిన్నగా పెట్టండి, లేకపోతే లేదు వదిలేయండి. ఇప్పుడు 2 కుచ్చులు ఇక్కడ కూడా సేమ్ ఇటు చూసుకోండి. ఇక్కడ మిగులుతుందా లేదా? 2 కుచ్చులు ఏం కాదు. ఇక్కడ కూడా మనకు కరెక్ట్ వచ్చిందా రాలేదా? ఇట్లా కుట్టేసినాం కదా. నెక్స్ట్ పైన దీని ఎడ్జి గుట్టుకు రావాలి. అర్థమైందా? ఇది ఇట్లా పైకని కుట్టకండి అమ్మ, బాగోదు. కిందికనే కుట్టండి. ఓకేనా? సారీ పైకే కుట్టాలి. మందం అయిపోతుంది కిందికి వస్తే, బుగ్గలు ఎక్కువ వస్తాయి పాయింట్. దీన్ని కొంచెం బంద్ చేసి ఇవతలకి
మీరు టైం సేవింగ్ అంటే ఇంతే అమ్మాయి ఎట్లా కుడతారు అన్నారు కదా, సేమ్ దీని పక్కనే ఇంకో కుట్టేస్తారండి. ఇలా కుడితేనే నీట్గా అవపడుతుంది. అర్థమైందా? ఆ కుచ్చులు పెట్టింది అనేది సాఫ్ట్గా అట్లా అనగడం వల్ల మంచిగా అవపడుతుంది. అర్థమైందా? ఇట్లనే కుట్టుకోవాలి ఇక ఇట్లా, ఇది బయటకు కనబడకుండా కొంచెం దాని మీద అనిగే కుట్టేస్తే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఈ 2 పిడి చేయాలి ఇక. అర్థమైందా? ఇప్పుడు మనం ఎక్కడి వరకు వేస్తానమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచులను పెట్టుకున్నాం కదా, ఇంకొక 1 ఇంచే పెడతాను ఎందుకంటే క్లాత్ లేదు కాబట్టి. మనం ఎక్కువ పైన 2 ఇంచులు పెట్టుకున్నామా, ఆ 2 ఇంచుల వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వదిలిపెట్టాలి, గుర్తు చేసుకోండి. 1 ఇంచ్ అంతా వదిలిపెట్టాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టుకురావాలి. నేను ఎట్లా మార్కింగ్ పెట్టినో అట్లనే కుట్టుకురావాలి. ఇది చూడండి, రబ్ చేయాలి. ఇక్కడ రబ్ చేయాలి, ఇక్కడ రబ్ చేయాలి. ఒకసారి జూమ్ చేసి తీసుకోండి వీడియో. ఇదే మెయిన్. పైన ఇది అక్కడ కుట్టుబడద్దు. ఇక్కడ 2 దుక్కులా రబ్ చేయాలమ్మా. పైన కింద రబ్ చేసుకోవాలి. ఇక్కడ కుట్టుబడద్దు మధ్యలో. ఈ 1 ఇంచ్ అనేది ఉన్నది చూసిరా, ఆడ కుట్టుబడొద్దమ్మా. ఎందుకు పడొద్దు అంటే ఇప్పుడు చెప్తా. వీలైతే మళ్ళీ ఇంకొకసారి కూడా కుట్టుకోండి. 2 కుట్లు వేసుకోండి, సేమ్ వేసుకోండి. ఒక పక్క పక్కన వేయకండి అమ్మ. ఇప్పుడు దీన్ని ఇలా అనేసి ఇది ఉందా మన కట్స్ ఎత్తాం చూడు, ఏ విధంగా స్కర్ట్స్ ఎత్తాం ఆ విధంగానే మలుసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికంటే ఇప్పుడు పైన 2 ఇంచులు చూసినావా, ఈ ఓపెన్ చేసింది ఉన్నది చూసినావా, ఓపెన్ చేసిన కింది వరకు స్కర్ట్స్ లెక్క కుట్టుకోరావాలి. ఇది చాలా చిన్న కట్ చేసిరు పాయింట్ ఇలా. ఓకేనా? కింద ముడత రావద్దు, సేమ్ స్కర్ట్స్ లెక్కనే. ఇలా ఉందా? ఇప్పుడు ఓపెన్ అయి ఉందా? ఇది నాడకు వస్తుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఇట్లా కుట్టుకురావాలి. ఇక్కడి నుంచి కుట్టుకురావాలి. ఇక మనం మొత్తం ఇట్లా పెట్టుకొని ఇంక మొత్తం గుండ్రగా వేసుకురావాలి. ఇది మొత్తం నడుము పట్టి. ఓకేనా? నీట్నెస్ ఉంటుంది అట్లా. అయిపోయింది కదా. ఇక ఇళ్ళ నుంచి ఇప్పుడు నాడ ఎక్కించుకుంటామా? అర్థమైందా? ఈ నాడ ఎక్కించుకుంటాం కదా. ఇప్పుడు 2 పాదాలు సమానంగా పెట్టుకొని ఇప్పుడు ఈ సెంటర్ భాగం ఉందా, సెంటర్ భాగం ఫస్ట్ పట్టుకోవాలి. ఇట్లా ఒకళ్ళు ఎక్కువ తక్కువ అవుతుందంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టు అర్థం. ఇక్కడ ఎక్కువైనా మలవాలి, లేకపోతే ఇక్కడ కటింగ్ అన్న పోయిందని అర్థం. అప్పుడు ఏం చేయాలి చూసుకోవాలి. ఒకటి కొంచెం అంత ఎక్కువ, ఇది కొంచెం ఎక్కువ వచ్చింది అనుకో 1 ఇంచ్ అంతే, ఏం కాదు. మరీ 2-3 ఇంచులు వస్తే ఏం చేయాలంటే ఎక్కడో ఇక్కడ పోయిందా అక్కడ పోయిందని చూసుకోవాలి. ఎక్కడ పోతుంది ఈ సెంటర్ భాగం అని ఎక్కువైనా కట్ చేయొచ్చు మీరు. లేదు అంటే ఇది క్రాస్ కట్ చేసి ఇది ఇంకోటి కట్ చేయకుండా ఉంటారు. ఒకటేమో క్రాస్ ఎక్కువ కట్ చేస్తారు, ఒకటేమో స్ట్రైట్ కట్ చేస్తారు. అట్లా కూడా పోతుంది పీసు. చూసుకోండి. ఒక 1 ఇంచ్ తేడా వస్తే ఏం చేయాలంటే పై బట్టన్ లాగాలి, కింది బట్టన్ అట్నే ఉంచాలి సుత్తి మెత్తనగా. అర్థమైందా? రబ్ చేసుకుంటే ఇది ఊడిపోయేటట్టుంది. ఇది ఖచ్చితంగా సమానంగా పట్టుకొని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తూ ఉంటుంది. అలా పోకుండా కొంచెమే చూడండి, పాయింట్ ఇది పోయిందా, ఇక్కడ అప్ అయిందా. అప్పుడు ఏం చేయాలి మనం చూడండి ఎట్లా తీసుకొస్తాను మిషన్ నేను పైన కలర్ దారం వేరే పెట్టిన కాబట్టి చూడండి ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది దారం. ఆ చిన్నగానే చూడండి ఒకసారి, మీకు అర్థమైపోతుంది. అర్థమైందా? ఇది ఇక్కడ వంపైంది, ఇక్కడ అప్ అయింది, ఇక్కడ డౌన్ అయింది. అట్లా అయినా దాన్ని ఏం చేయాలంటే మనం ఈ 2వ కుట్టుని సరిదిద్దుకుంటూ రావాలి. అర్థమైందా? బ్లౌజ్ అయినంతే, డ్రెస్ అయినంతే, ఏదైనా అంతే అమ్మ. నాడలు
కంటే ఒక 10 ఇంచులు ఎక్కువ తీసుకోవాలి. అటువైపు ఒక 5 ఇంచులు మిగలాలి. నాకు కుట్టుకునేటప్పుడు ఇటువైపు ఒక 5 ఇంచులు మిగలాలి. నాడ ఎప్పుడైనా సరే ఇది ఇటువైపు మలుసుకోవాలి, ఇది ఇటువైపు మలుసుకోవాలి, దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఓకే, అర్థమైందా? ఒకటి ఇటు 2 ఇంచుల వెడల్పుతో ఉంటే సరే.